ఈ సంవత్సరంలో మనకి జయకరమైన జీవితము, ఆశీర్వదించకరమైన జీవితము, అన్ని విషయంలో వర్ధిల్ల జీవితం కావాలంటే ఈ ముఖ్యమైన ఎప్పుడు నేను చెప్తూ వస్తాను 7 steps ఆఫ్ రైట్ లివింగ్. మొదటి అడుగు మీ వాతావరణం. మీ జీవితంలో ఎటువంటి వాతావరణం కలిగి ఉన్నారు, మీరు ఎటువంటి స్థలంలో ఉన్నారు, మీ ఏ పిన్ కోడ్లో ఉన్నారు నేను అడుగుతలేదు, ఏ ఏరియాలో ఉన్నారు నేను అడుగుతలేదు, ఎటువంటి వాతావరణం కలిగి ఉన్నారు. మీ ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉంది? మీ ఇంట్లో ఎప్పుడు చూసినా గందరగోళం, గోల, కేయాస్. ఎక్కడైతే ఈ గందరగోళము, ఈ కేయాస్, ఈ గొడవలు, ఈ మిస్ఆర్గనైజ్డ్ సిచ్యువేషన్ కనబడుతుందో అక్కడ అపవాది వెళ్తున్నట్టుగా ఉంది. అంధకారం చూస్తాం. సృష్టి ప్రారంభంలో మనం చూస్తున్నాము అంధకారము, అపవాది సమూహము. కానీ పరిశుద్ధాత్ముడు ఇంకా అల్లాడుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంచరించినంత మాత్రాన అపవాది పోతాడని కాదు, అక్కడ వాకు రావాలంట. దెర్ ఇస్ అ వర్డ్ దట్ హ్యాస్ టు బి రిలీజ్డ్. వెలుగు కలుగునుగాక, లెట్ దేర్ బి లైట్. ఆ మాటకి పరిశుద్ధాత్మ శక్తి కనబడుతుంది చూస్తాం. ఈరోజు మన జీవితంలో మన వాతావరణం చాలా ముఖ్యమండి. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఎందుకంటే మనం ఎంతోమంది మన ఇష్టానుసారంగా మన ఇళ్ళని నింపి దేవుని సన్నిధి కార్యము, దేవుని సంచారము, దేవుని ఆత్మ కార్యమని కోరుతాం. మన ఇంట్లో వినే పాటలు ఏంటి, మన ఇంట్లో కలిగే దృశ్యాలు ఏంటి, మన ఇంట్లో వచ్చే వ్యక్తులు ఎవరు, మన ఇంట్లో ఏ విషయముల గురించి మాట్లాడుతున్నాము, ఎవరికి స్థానం ఇస్తున్నాము, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హౌస్ రియలీ మ్యాటర్స్. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో పాటు తిరుగుతున్నారు, ఎవరితో పాటు సహవాసం చేస్తున్నారు, ఏ స్థలాలకు వెళ్తున్నారు, మీరు వెళ్ళే స్థలంకి దేవుడు వస్తాడా, మీరు వెళ్ళే స్థలంలో యేసు ఉంటాడా? ఎందుకంటే క్రీస్తు సాక్షులమి. వేర్ ఆర్ యూ లివింగ్, వేర్ ఇస్ యువర్ లైఫ్? ఎక్కడ మీ జీవితం ఉంది? పరిశుద్ధాత్మను బాధపరిచే కార్యాలు, పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పకుడి. మీరు వెళ్ళే స్థలంలో దేవుని ఆత్మను ఆర్పే స్థలంగా ఉన్నాయా, బలపరిచే అధికపరిచే స్థలంగా ఉందా? యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఈ సంవత్సరంలో దేవుని చిత్తము కానిది, దేవుని సన్నిధి కాని స్థలంలోకి వెళ్తే దేవుని ఆశీర్వాదాలు మీకు కలగవు. ట్రూత్. దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుని సన్నిధి మీతో ఉండాలంటే మీ ఉన్న వాతావరణం చాలా ముఖ్యం. రెండోది, మన జీవితంలో శక్తి కావాలి. యూ నీడ్ ద రైట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ మ్యాటర్స్. ఈ సృష్టి మొత్తంలో దెర్ ఇస్ అన్ ఎనర్జీ ఫ్లో. ఎనర్జీ ఫ్లో లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ డెడ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ డౌన్, ద ఎంటైర్ యూనివర్స్ విల్ కొలాప్స్. దెర్ హ్యాస్ టు బి ఎనర్జీ. ప్రతిదానికి చెప్తారు ఎవ్రీ ఆపోజిట్ అండ్ ఈక్వల్ అండ్ రియాక్షన్. ఏంటి? నువ్వు ఏది రిలీజ్ చేస్తున్నావో దానికి తగినట్టుగా మళ్ళీ వస్తుందంట. మన జీవితంలో శక్తి కావాలి. దేవుడు మన జీవితంలో ఎనర్జీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే యూ విల్ ప్రైజ్ హిమ్. ఈరోజు వాట్ ఈస్ ద ఎనర్జీ దట్ యు ఆర్ ఫీడింగ్ ఆన్? ఈరోజు చాలామంది మనుషులు పొగడతల మీద ఆశపడుతున్నారు. యు ఆర్ క్రేవింగ్ ఫర్ పీపుల్స్ ప్రైజ్. ఎవరు నన్ను గణపరుస్తారా, ఎవరు నేను బాగున్నానంటారా, ఎవరు నేను గొప్పోడిని అంటారా, ఎవరికి నాకు ఇది ఉందంటారా, నా వాహనాన్ని చూసి మెచ్చుకుంటారా, నా ఇల్లును చూసి మెచ్చుకుంటారా, నా ఉద్యోగాన్ని చూసి మెచ్చుకుంటారా, నా స్టైల్ని చూసి మెచ్చుకుంటారా? యు ఆర్ థర్స్టీ ఫర్ పీపుల్స్ ప్రైజ్. సౌల్ని పాడు చేసిన అదే దురాత్మ. జాగ్రత్త. బీ కేర్ఫుల్. మనము యూ హ్యావ్ టు టేక్ ద రైట్ ఎనర్జీ. ద రాంగ్ ఎనర్జీ విల్ డిస్ట్రాయ్ యూ. ప్రతి కార్కి ఫ్యూయల్ కావాలి. ఈ రోజుల్లో అయితే 3 కేటగిరీ. ఏంటి? డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్. దేంట్లోకి ఏది కావాలో అది వేయాలి. ఏ మాత్రం తేడా కొట్టినా బండి మొత్తం, ఇంజిన్ మొత్తం రీవాష్ చేయాలి, రీసర్వీస్ చేయాలి, రెన్యూ చేయాలి. రెన్యూయింగ్ లేకుండా కంటిన్యూ అవ్వదు, మొత్తానికి పాడైపోతుంది బండి. వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ? లాకప్ ఎనర్జీ మీ ఎనర్జీ కాదు. దేవుడు మీ ఎనర్జీ అంటే దేవుడి దగ్గర నుండి మీ ఎనర్జీ పొందుకోవాలి. యూ నీడ్ ద రైట్ ఎనర్జీ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే యు ఆర్ డన్. మీ ఇంజిన్ రన్ అవ్వదు. నా జీవితం ముందుకు వెళ్తలేదండి, నా జీవితము ముందుకు వెళ్తలేదండి, గత సంవత్సరాల్లో చెప్పారు, ఇంక ఆపండి. గాడ్ ఈస్ సేయింగ్ యూ నీడ్ ఎనర్జీ. ఈరోజు ఏంటి మీ ఎనర్జీ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనకి శక్తి అండి. ఆత్మలో ప్రార్థన చేస్తాము, ఎంతో గొప్ప భాగ్యము. మూడోది ఏంటంటే సరైన అవగాహన, లేకపోతే వార్త. దూత మరిని దర్శించేటప్పుడు బ్రాట్ ద రైట్ న్యూస్. యోసేపు
ద రైట్ న్యూస్. ఆయన తప్పుడు నిర్ణయం చేయబోతున్నాడు. ఏమని? సైలెంట్గా మరియను విడిచిపెట్టేద్దాం. హీ గాట్ ద రైట్ న్యూస్. గొల్లల దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో మీకు శుభవార్త, గుడ్ న్యూస్. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఫీడ్ ఆన్? ఈరోజు అడగాలంటే, షో మీ యువర్ సబ్స్క్రిప్షన్, షో మీ యువర్ యూట్యూబ్ ఛానల్స్ దట్ యు సబ్స్క్రైబ్, షో మీ Instagram profiles that you follow the people, show your history, the searching web histories. Tell me what channels do you follow, what news do you follow. ఒకప్పుడైతే 80s 90sలో చూస్తే చాలా తక్కువ. DD ఉంటుంది, దూరదర్శన్, అదొకే టెలివిజన్. దాని తర్వాత 2, ఇంకంతే. దాని పెద్ద ఏమో ఉండదు. ఆ రోజుల్లో వార్త ఒక్క చోట నుండి వస్తుంది, అందరూ లోపడతారు. ఇట్ వాజ్ ఈజీ ఫర్ గవర్నమెంట్ టు కంట్రోల్ ది పీపుల్. కానీ ఈరోజు అలా కాదు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు న్యూస్ రిపోర్టరే, అవును కదా? ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ అప్డేటర్సే. ఒకడొకటి పెడతాడు, ఒకటి ఇంకోటి పెడతాడు. 10 మంది 10 పెట్టిన తర్వాత అసలు ఏంటి జరుగుతుందని ఎవడికి ఏమవుతుందో తెలుసా? నాకు ఈ గొడవే వద్దురా బాబు, వదిలే. లేకపోతే వారికి నచ్చిన వ్యక్తి ఏది చెప్పినా సరే అదే సత్యం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ద ఇన్ఫర్మేషన్ దట్ యు గెట్, ద ఇన్ఫర్మేషన్ దట్ యు గెట్. దేవుని ఆజ్ఞలో చూస్తే గిద్యోను, ఇశ్రాయేలీయులందరూ పిరికొల్లా ఉన్నారు. శత్రు సమూహం అంతా కలిసి వారికి కలిగిందంతా దోచుకుని పోతున్నారు. వారు వచ్చే ప్రతి స్థలంలో మిడతల్లాగా వస్తున్నారంట. కలిగిన విత్తనాలు, ధాన్యములు అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తుతున్నారు, పంటలు పండిస్తున్నారు. అంతా తీసి హార్వెస్ట్ తీసుకున్న టైంలో, కోత సమయంలో ఈ శత్రువు వచ్చుకుని అంతా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. గిద్యోను కూడా దాక్కుని ఆయన జల్లించుకుని ఆయన విత్తనాలు ఏదో తీసుకుని ఆయన దారిలో పోదాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని? పరాక్రమశాలి బలాఢ్యుడా. అక్కడ చూస్తే ఆయన పిరిగొల్లాగా ఉన్నాడు. పిరికి గిద్యోను, నేను గొప్పవాడిగా చేస్తాను, రాయి అని పిలవట్లే. ఐ సీ ఎ వారియర్ ఇన్ యూ బట్ యు ఆర్ ట్రైంగ్ టు హైడ్. దేవుడు మన స్థితిని చూసినప్పుడు ఆయన మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి పిలుస్తున్నాడు, కానీ మనం ఉన్న బ్రతుకుని బట్టి కాదు. ఈరోజు ద రైట్ ఇన్ఫర్మేషన్ మ్యాటర్స్. ఈరోజు లోకం చెప్పచ్చు, నీకు కుదరదు, నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నేను బలం ఇస్తాను, నువ్వు చేస్తావు. దాన్ని బట్టి మన సాక్ష్యం ఉంటుంది, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో. 4వదిగా చెప్పాలంటే, మనము ఉన్న స్థలము ఎంతో ముఖ్యమండి. ద ప్లేస్ దట్ వి లివ్, ద ప్లేస్ దట్ వి స్టే, ద ప్లేస్ దట్ వి డ్వెల్. కొంతమంది ఈ విషయం ఎంతో కామన్గా ఈ రోజుల్లో ఈ మాట వింటున్నాను, అందుకని చెప్పాలని ఆశపడుతున్నాను. కొంతమంది అంటారు, మేము ఇల్లు కొనుక్కున్నామండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన దాని నుంచి గొడవలేనండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన దాని నుంచి దెయ్యాలు పట్టుకుంటున్నాయండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన దాని నుంచి కీడు జరుగుతూ ఉందండి. 2 things. ఆ ఇల్లు నీ జ్ఞానం ద్వారా నిర్ణయించిన ఇల్లా, దేవుని చిత్తం వెతుక్కుని వెళ్ళిన ఇల్లా? ఫస్ట్ థింగ్, దేవుని చిత్తం కాని ఇల్లు, అక్కడ సమాధానం ఉండదు. నో వే పాసిబుల్. అడ్డదారుల్లో అన్యాయంగా సంపాదించిన గృహాల్లో దేవుడు ఆ ఇంటిని దీవించలేడు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుని చిత్తంలో ఉన్న దాంట్లోనే ఆశీర్వాదము, దేవుని చిత్తంలో ఉన్నవే జయము. దేవుని చిత్తం కానిది ఏదైనా సరే దేవుడు రెస్పాన్సిబుల్ కాదు. జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది వారికి ఏదో తక్కువలో వచ్చిందని, అన్యాయంగా వచ్చిందని, లాభకరంగా వచ్చిందని, ఎవరో ఓరకి ఇచ్చారని తీసుకుంటున్నారు. ఎవరు ఏది ఓరకి ఎవరికి ఎవరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరన్నా ఏదన్నా ఓరక వస్తారంటే వారి దగ్గర నుంచి అది విడిపించుకోవాలని చూస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఒక సహోదరి చెప్పింది, నేను ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత మా స్నేహితులు చెప్పారు, ఇల్లు ఓరకనే ఉంది, తీసుకో. ఆ ఇంట్లోకి వెళ్ళిన నుంచి యాక్సిడెంట్ల తర్వాత యాక్సిడెంట్లు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవుతాయి అలాగా? ఉంటుంది అలాగా? ఉంటుంది. ఎందుకంటే ఆ గృహము కానీ తరముల నుండి ఈవిల్ ఆల్టర్స్, దేర్ సంథింగ్ కాల్డ్ హాంటెడ్ హౌసెస్. దురాత్మల ద్వారా ఆ దురాత్మలు వాటికి కట్టబడి ఉంటాయి. వాటి బలిపీఠములు ఉంటాయి. వాటికి ఎన్నో తరాలుగా అక్కడ చేతబడులు కానీ, చీకటి ప్రభావం కానీ, వాటికి ఆరాధన కానీ, వాటికి బలిపీఠాలు ఉంటాయి అక్కడ. నువ్వు సడన్గా దేవుడిని నిర్ణయించకుండా నువ్వు అక్కడ అడిగి పెడతాంలో, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. కొంతమంది అంటారు, కష్టమండి మారుతాం. ఏది ఓరకే కాదు. దేవుని చిత్తంలో, దేవుని తగిన స్థలంలోకి, దేవుడిని నడిపించే చోటకి వెళ్ళాలి.
ఎందుకంటే దేవుని చిత్తం కానిది ఏది చేసినా కూడా తంతావే. టుడే యూఆర్ లుకింగ్ అట్ వరల్డ్లీ ప్లెజర్స్ బట్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. బీ వెరీ కేర్ఫుల్. దేవుని చిత్తాన్ని వెతకకుండా ఏ నిర్ణయం చేయకండి. దేవుని వాక్యం చూస్తే సరైన చోటు చాలా ముఖ్యం. సరైన చోటుని బట్టి ఉంది సరైన అవకాశాలు. చాలామంది అంటారు, నేను ఈ స్థలంలోకి వెళ్ళిన దగ్గర నుండి, లేకపోతే ఈ ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, మోసాలు చేయాల్సి వస్తుంది, తప్పుడు లెక్కలు చూపించాల్సి వస్తుంది, ఎంత తప్పించుకోదామన్నా అవుతలేదు. స్టాప్ డూయింగ్ దాట్. యూఆర్ బ్రింగింగ్ కర్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబం పైన శాపం, మీరు మాత్రం కాదు, మీ కుటుంబం పైన శాపం, మీ తరాల పైన శాపం. దయచేసి ఆపండి. చేసేది తప్పని తెలిస్తే ఆపండి. తిండి లేకపోయినా పర్వాలేదు, దేవుని కొరకు నమ్మకంగా నిలబడండి. దేవుడు ఆకలితో వదలడు. సింహపు పిల్లలన్నా ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన నమ్మిన వారిని ఆయన ఆకలిగా ఉంచే దేవుడు కాదంట. అవసరమైతే పరలోకం నుండి మన్నాను కురిపించే దేవుడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? డూ ద రైట్ థింగ్, నాట్ ద గుడ్ థింగ్. రైట్ థింగ్. గుడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ పీపుల్స్ పర్స్పెక్టివ్. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. తప్పు చేసేవాడికి మంచి న్యాయమే చేస్తున్నాను అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు ప్రతిదీ మంచిదే అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నానంటే మంచిగా అనిపిస్తుంది అంటాడు. తాగుబోతు ఎందుకు తాగుతున్నా అంటారు, మంచిగా ఉంది. వ్యభిచారం చేసేవాడు ఎందుకు వ్యభిచారం చేస్తున్నాడు, మంచిగా ఉంది. బట్ దెన్ వాట్ ఈస్ రైట్? వాక్యం ఏం చెప్తుంది అది రైట్. లోకం ఏం చెప్తుంది రైట్ కాదు. మనుషులు ఏం చెప్తున్నారు రైట్ కాదు. నీ జీవ గ్రంథం ఏం చెప్తుంది దట్ ఈస్ రైట్. ఎందుకంటే రాయబడిన వాక్యము దేవుని మాట పరిశుద్ధాత్మ ద్వారంగా, బై ద జోయి, దేవుని ఆత్మ ద్వారంగా, ఆయన రువాహ్, ఆయన ఆత్మ రాయింపు చేసిందంట. హీఈస్ ద స్పీకర్, హీఈస్ ద ఆథర్. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకండి. దేవుని వాక్యాలు చూస్తానండి, ద రైట్ లొకేషన్ అన్నప్పుడు అభిషేకాన్ని కూడా రైట్ లొకేషన్ అంట. అనేక సార్లు చూస్తే అనాయింటింగ్ ఇస్ అపాయింటింగ్, అనాయింటింగ్ లీడ్స్ యు టు ద రైట్ ప్లేస్. దావీదు అభిషేకించబడిన తర్వాత గొలియాతు దగ్గర నడిపించబడుతున్నాడు. అందరు అక్కడ ఉన్నారేమో కానీ ఆ స్థలంలో దావీదు వస్తాముతో క్రియ జరుగుతుంది. గొలియాతు ప్రతిరోజు, నాట్ దట్ వన్ డే, బైబిల్ జాగ్రత్త చదివితే ప్రతిరోజు దూషించుకుంటూ అవమానపరుస్తూ వచ్చాడంట. కానీ అభిషేకము దావీదుని అక్కడ తీసుకెళ్ళినప్పుడు, బికాజ్ అనాయింటింగ్ విల్ ఆల్వేస్ లీడ్ యూ, అభిషేకం నడిపిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అభిషేకించబడిన వారికి ఎవరు బోధించవలసిన అవసరం లేదు. ఆ మాటకి ఏంటంటే వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు కాదు, ఎలాగ వెళ్ళాలి ఏం చేయాలని అవసరం లేదు. బికాజ్ ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఉండాలి ఎలాగ వెళ్ళాలో అభిషేకం తానే బోధిస్తుందంట. దిస్ ఇస్ ద వే, ఇదిగో నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది, నువ్వు అందులోకి వెళ్ళినప్పుడు నీకు విశ్రాంతి. దేవుని వాక్యంలో చూస్తే దావీదు అక్కడ వచ్చినప్పుడు క్రియ, కార్యము, శక్తి. కానీ ఈ మాట గమనించండి జాగ్రత్తగా. ఎలీషా అడుగుతాడు, నీ పైన ఉన్న అభిషేకం నాకు 200 కావాలన్న వెంటనే ఏలియాకి తెలీదా? ఏలియా తన వస్త్రము, పై వస్త్రం, తన మ్యాంటులు వేసినప్పుడే ఆయన అభిషేకంతో కోరలేదా? యు ఆర్ ద నెక్స్ట్ అని చెప్పలేదా? ఆయన ఎరిగి ఉండలేదా? కానీ ఒక మాట అంటాడు, నువ్వు అడిగింది ఇక్కడ కాదు, దానికి ఒక స్థలం ఉంది. నువ్వు ఎప్పుడైతే నేను ఎత్తబడతాను చూస్తావు, ద రైట్ ప్లేస్, ద రైట్ టైం, నువ్వు ఉండే స్థలము, నువ్వు చూసే సమయము ఒకేటప్పుడు నువ్వు కరెక్ట్గా అక్కడ ఉంటే అప్పుడు నీకు వస్తుంది. అంటే ద లొకేషన్ మ్యాటర్స్. దేవుడు కూడా మన జీవితంలో వాగ్దానం చేసినవి వెంటనే మనం పొందుకోలేము. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఆ స్థలంలోకి రావాలి. ఆ స్థలంలోకి వస్తేనే కానీ ఆ వాగ్దానాలు నెరవేరవు. ఈరోజు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి. ద రైట్ లొకేషన్ మ్యాటర్స్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ద రైట్ పీపుల్. సరైన సహవాసం. ఈరోజు మీ స్నేహితులు ఎవరో చూసుకోండి. ఈరోజు మీ జీవితంలో హూ ఇస్ ద రైట్ పీపుల్, హూ ఆర్ ద ఫ్రెండ్స్, హూ ఇస్ యువర్ కాంటాక్ట్ లిస్ట్. ఎవరు మీ స్నేహితులు, ఎవరు మీ వారు? మీతో ఉన్న వాళ్ళందరూ మీ వారు కాదు. మీ పక్షాన మాట్లాడే వాళ్ళందరూ మీ వారు కాదు. మీకు సహాయం చేసే వాళ్ళందరూ మీ వారు కాదు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ సెల్ఫిష్ రీజన్స్. యూ హ్యావ్ టు నో హూ ఇస్ అరౌండ్ యూ. నీ పక్కన ఉన్నవారు ఇందుకొరకు నీ కొరకు ఉన్నారు. ఈ లోకంలో యథార్థ పరులు లేరని కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి మంచి స్నేహితులను కూడా ఇస్తాడండి. కానీ ఈరోజు చాలామంది మంచి స్నేహాన్ని విడిచిపెట్టి అక్కర్లేని స్నేహాన్ని పట్టుకుంటున్నాడు. ఆడంబరాలు, భోగములు, పేరు ప్రఖ్యాతలు. నెవర్ ఎక్స్పెక్ట్ సమ్మన్ సో హై టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ యూ. దే విల్ ఓన్లీ యూజ్ యూ, దే విల్ అబ్యూజ్ యూ. బీ వేర్ యు ఆర్, నో హూ యు ఆర్. వెరీ ఇంపార్టెంట్.
ఈరోజు నాకు అంత పెద్ద వ్యక్తి తెలుసు, ఏ ప్రయోజనం లేదు. నిజంగా చెప్తున్నా, ఏ ప్రయోజనం లేదు, ఏ సహాయం రాదు. దే విల్ ఓన్లీ యూజ్ యూ ఫర్ దేర్ సెల్ఫిష్ రీజన్స్. బీ కేర్ఫుల్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్. దే విల్ ఓన్లీ మిస్యూజ్ యూ అండ్ అబ్యూజ్ యూ. దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన స్నేహితుడు అంతా మనం నమ్మచ్చు అంట. సామెతలో 27:6 దయచేసి చదువుదామంటే ఒకసారి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగోడు ఏం చేస్తాడంట? గట్టి చెప్పండి. ముద్దులు పెడతాడంట. నువ్వు సూపర్ రా మామ, నువ్వు సూపర్, నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా, ఓ అన్నీ సూపర్, నీకు ఎందుకు, నీ బండి ఎంత బాగుంది తెలుసా, రేపు కావాలి నీ బండి, నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, రేపు ఇస్తావా, ఒక్కసారి వేసుకుని ఇచ్చేస్తా. నువ్వేమో అంత ఖరీదు పెట్టుకుంటావు, ఆవిడ లేకపోతే ఆయన అయితే ఒకసారి తీసుకుని ఫోటోలు తీసుకుని మొత్తం అప్డేట్ చేస్తారు. రేపు నీ బట్టలు నువ్వు పెడతానికి లేదు, వాళ్ళ బట్టలు నువ్వు వేసుకున్నావా, నా బట్టలు వాళ్ళు వేసుకున్నారు. వై? ఎ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ గివ్ గిఫ్ట్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్ బట్ షోయింగ్ సంథింగ్. విత్తేవారు. యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ పీపుల్. జీవితంలో సరైన వ్యక్తులు మనం కలిగి ఉండటంలో మనం వర్ధిల్తాం, ఘనంగా ఉంటుందండి. నెహెమ్యా కానీ వాక్యంలో ఎంతోమంది ఘనుని చూసినప్పుడు దే నీడ్ టు హ్యావ్ ద రైట్ పార్ట్నర్స్. అనేక విషయాలు ఒకరిగా చేయలేము. కొన్ని విషయాలు వ్యక్తిగతంగా చేయొచ్చు, కొన్ని విషయాలు కుటుంబంగా చేయొచ్చు, కానీ కొన్ని విషయాలు సరైన స్నేహంతో మాత్రమే చేయగలుగుతాం. యు నీడ్ ద రైట్ ఫ్రెండ్స్, రైట్ పీపుల్, రైట్ రిలేషన్షిప్స్, ద రైట్ ఫోకస్, దృష్టి. మనం ఎక్కడ చూస్తున్నామో, ఏంటి మన గురి, సరైన దృష్టి. నెక్స్ట్ చెప్పాలంటే ద రైట్ టైమింగ్, సమయం, కాలము, సమయం గురించి ఈ ఆలయంలో ఎంతగానో చెప్పుకుంటూ వస్తాము. కాలము, సమయము, సృష్టి మొత్తము కాలము, సమయము. సమయం వ్యర్థపరచకండి. యూజ్ దిస్ టైమ్, దిస్ ఇయర్ రైట్. గత సంవత్సరంలో దేవుడు నిర్ణయించినవి ఎన్నో మీరు పొందుకోలేదు, కానీ ఈ సంవత్సరంలో ఏ ఒక్క అవకాశం మిస్యూజ్ చేస్తానికి లేదు, అబ్యూజ్ చేస్తానికి లేదు. వర్క్ రైట్, లివ్ రైట్. ముఖ్యంగా ప్రసంగి 3:1 ఒకసారి చదివితే, ప్రతిదానికి సమయము కలదంట. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టైం. ఇది కానీ మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఎంతో పేషెన్స్ కలిగి ఉంటాం. టుడే పీపుల్ ఆర్ నాట్ పేషెంట్. ప్రాబ్లమ్ ఇస్ దే డోంట్ అండర్స్టాండ్ టైమింగ్. ఈరోజు లోకం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ కప్, ఇన్స్టెంట్ న్యూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ బిర్యానీ, ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్. కానీ నిజమైన షెఫ్ని అడగండి, ఎనీథింగ్ దట్ హ్యాస్ టు బి ఫైన్ టేక్స్ టైం. ఒక మంచి మటన్ బిర్యానీ చేయాలంటే ఏం చేయాలి? ఆ మటన్ స్లో కుక్, లో టెంపరేచర్లో పెట్టి ఎక్కువసేపు ఉడకాలంట, అప్పుడు మెత్తగా ఉంటుంది. హైలో పెట్టి ఫాస్ట్గా చేస్తే అయిపోతుందేమో, కానీ గట్టిగా రబ్బర్ లాగా ఉంటుంది. టేక్స్ టైం. సమయం గురించిన జ్ఞానము దేవుని వాక్యం చదివితే అర్థమవుతుంది. సమయం గురించిన జ్ఞానము దేవుని వాక్యాన్ని చదివి సృష్టిని చూస్తే అర్థమవుతుంది. విత్తే సమయం ఉంటుంది, కోసే సమయం ఉంటుంది. విత్తిన వెంటనే ఎవరు కోయలేరు. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్. నేను విత్తాను కాబట్టి నా విశ్వాసము అది ఎదుగుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఫలిస్తుంది. ఆ ఫలం నేను తీసుకుంటా. యూ హ్యావ్ టు వెయిట్. ఈరోజు లోకం కూడా ఇది ఎంతోమందికి చెప్పాలని ఆశపడుతుంది, కానీ మనుషులు అర్థం చేసుకోవట్లేరు. ఈరోజు చాలామందికి ఇన్స్టెంట్ మనీ కావాలి. నేను ఈరోజు ₹1,00,000 వస్తే రేపు 10 లక్షలు వచ్చేయాలి. అలా రాదయ్యా బాబు. ఏసీ ఒక 20 సంవత్సరాలు మర్చిపో. అబ్బా 20 సంవత్సరాలు ఎవడ చేస్తాడు? నాకు రేపు వచ్చేది చెప్పు. వచ్చింది కదా క్రిప్టో కరెన్సీ. ఏసీ వచ్చేసింది, పట్టణ పెరిగిపోయింది, రేపే పెరిగిపోయింది. ఎంతోమంది రేపే పెరిగిపోయింది, ఒకేసారి అన్నీ ఎగిరిపోయి. ఎంతోమందిని చూశాను, ఎంతోమంది ప్రార్థనలు వేడుకున్నారు, అన్ని క్రిప్టో కరెన్సీలు పోయాయండి. లక్షలు పోయిందండి. ఎంతో కష్టార్జితం పోయిందండి. యు నో ఇట్ ఈస్ రాంగ్ వే, బట్ యూ హ్యావ్ ట్రైడ్ ద రాంగ్ వే టు సీ యూ విల్ గెట్ మచ్ మోర్. డిడ్ యూ ఆస్క్ గాడ్? దేవుని అడిగారా? దేవుడు కాలం సమయం గురించి వాక్యం చదివినప్పుడు నిజంగా కాలం సమయం ఎరిగిన వ్యక్తి
హీ విల్ వెయిట్. ఈ వాక్య నియమంలో మనం తెలుసుకుంటలేదు. లోకస్తులు వీటిని, ఈ ఫార్ములాని రీసెర్చ్ చేసి కనుగొంటున్నారు. దీస్ ఆర్ ఫార్ములాస్. ఇందా చెప్పిన రీతిగా ఈ ఫార్ములాస్ వారు కనుక్కుని ఆ ఫార్ములా పాటించి దే ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. అండ్ యు ఆర్ సేయింగ్, వై ఆర్ దే బీ సక్సెస్ఫుల్? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా జీవితం ఎందుకు ఇలాగ ఉంది? దే ఆర్ యూజింగ్ ద ఫార్ములా. దే డోంట్ నో గాడ్, బట్ దే యూజింగ్ ద ఫార్ములా. ఫార్ములాకి రిజల్ట్ ఒకటే. బట్ దెన్ యు ఆర్ థింకింగ్, నేను పడుకునంటే చాలు, నాకు అన్నీ వచ్చేస్తాయి. ఆయన పెద్దలు నిద్రించేటప్పుడే వచ్చేస్తాయి కదా, నేను పడుకునే ఉంటాను. దట్ ఈస్ నాట్ ద వే. యూ డూ వాట్ యూ హ్యావ్ టు డూ. కాలము, సమయం, ఈ భూమి పైన ప్రతిదానికి సమయం అంట. ప్రతిదానికి సమయం. డూ ఇట్ రైట్. దయచేసి లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి ముగిస్తున్నాను. ద ఫస్ట్ డే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఏది చెయ్యాలో, నువ్వు ఏం చేస్తా బాగుపడతావు, ఏం చేస్తా వర్ధిల్తావు, ఏం చేస్తే క్షేమం ఉంటుంది, ఏమి చేస్తే ఆయన వాగ్దానాలు నెరవేరుతుంది, ఏమి చేస్తే దేవుడు నీ పక్షాన పోరాడుతున్నాడు. గాడ్ ఈస్ బీయింగ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో ప్రభువా చేయి కాదు, దేవుడు అంటున్నాడు, నీవు, నీ శబ్దము, నీ కార్యము, నీ పని నువ్వు చేయాలి. ఇట్ ఈస్ యూ హూస్ డూయింగ్ ఇట్. డూ ఇట్. దేవుడు కోరుతున్నాడు. చెప్పండి, ప్రభువా నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నానయ్యా, నీ వాక్యానికి లోబడుతున్నానయ్యా, నాకు శక్తిని దయచేయి. ఇవన్నీ నాకు కొత్తగా ఉండొచ్చు ప్రభువా, కానీ నీ వాక్కులో నడిచే జీవితం నాకు దయచేయి. నీ వాక్కుని గ్రహించుకున్న బ్రతుకు నాకు దయచేయి. నీ వాక్కుకు తగినట్టుగా జీవించే జీవితం నాకు దయచేయి. స్ట్రెంగ్థెన్ మీ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. నాకు బలము దయచే ప్రభువా. నీ మహిమ నా పైన ఉండాలి, నీ దయ నా పైన ఉండాలి అయ్యా, నీ దీవెన నా పైన ఉండాలి. సమస్త విషయంలో నీ కార్యములు నా జీవితంలో జరగాలి అయ్యా. వెలిగించబడిన నేను దాచబడిన వ్యక్తిగా ఉండకూడదు. ఉప్పుగా ఉన్న నేను నా సారాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా ఉండకూడదు. అలాగా నా సారాన్ని పోగొట్టుకుంటే కాలు కింద వేయబడి తొక్కబడటానికే ప్రయోజనం, కానీ ఇంకా వేరే దేనికి లేదు అన్నావు అయ్యా. లార్డ్, నా జీవితము నిన్ను కనబరచాలి, నా జీవితము ఆశీర్వదించబడాలి, నా జీవితము వర్ధిల్లాలి. చూద్దామండి, దేవునితో ఒక మాట చెప్పండి. ఎన్నో విషయాలు మీరు విన్నవి మీకు కష్టంగా అనిపించవచ్చు. అందుకనే దేవుడు నాకు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ నియమాలు చెప్పు, నా బిడ్డల జీవితంలో నీ చేయబోతున్నాను. కానీ ఎవరైతే దీనికి తగినట్టుగా ఉంటారో వారికే జరుగుతుంది. ఈరోజు దేవుని అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ, ఈ సంవత్సరానికి కావాల్సిన జ్ఞానం దయచేయ, ఈ సంవత్సరానికి కావాల్సిన నీ కృప దయచే ప్రభా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈ మొదటి దినము నీ సన్నిధిలోకి ఆశతో వచ్చిన నీ బిడ్డలను చూడు ప్రభువా. ఎవరు ఈ సంవత్సరం నిరుత్సాహంలో నుండి వెళ్తానికి వీల్లేదు ప్రభువా. కృంగిదల, ఒంటరితనంలో ఈ సంవత్సరంలో వెళ్తానికి వీల్లేదు ప్రభువా. బాధ, వేదన, దుఃఖములో కన్నీటి రాత్రులతో ఈ సంవత్సరంలోకి వెళ్తానికి వీల్లేదు ప్రభువా. ఈ సంవత్సరంలో వెలుగుతో వెళ్ళాలయ్యా. ఈ సంవత్సరం నీ వాక్కుతో వెళ్ళాలి ప్రభువా. ఈ సంవత్సరం నీ వాగ్దానాలతో వెళ్ళాలి ప్రభువా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు కార్యాలు జరిగించే దేవుడు ప్రభువా. ప్రభువా, ఇక్కడ భీతి, భయము ఎవరిని ఏల్తానికి వీలు లేదని ప్రకటిస్తున్నాము. విశ్వాసంతో ప్రకటిస్తున్నాము. ఏ చీకటి ప్రభావము ఏ కుటుంబాలని కానీ దేవుని బిడ్డలను కానీ ముడతానికి అధికారం లేదని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాము. ఐ ప్రే ఫర్ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్. ఈ సంవత్సరంలో అనారోగ్యస్తులు ముట్టబడే సంవత్సరంగా ఉండాలి ప్రభా. ద ఇయర్ ఆఫ్ హీలింగ్, ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, ద ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. ఈ సంవత్సరంలో నీ బిడ్డల నోట్లో ఉండే సాక్ష్యాలు రావాలి. ఈ సంవత్సరంలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనలకి జవాబు వచ్చే సంవత్సరంగా ఉండాలి. కన్నీరుతో నీ పాదాలు పట్టుకుని ఏడ్చిన ప్రార్థనలకి అన్నిటికీ ఈ సంవత్సరంలో ఒకేసారి ప్రతిఫలం కలగాలి ప్రభువా. దేవా, హెచ్చింపు ఎదురు చూస్తున్న వారు, ఘనత ఎదురు చూస్తున్న వారు, ప్రయాసపడుతూ ఇంకా నాకు హెచ్చింపు లేదా అని చూస్తున్న వారికి యేసు నామములో వారికి గొప్ప హెచ్చింపు కలుగునుగాక. పోరాడుతూ ఇంకా అలసిపోతే ఇంకా అవ్వదేమో, ఇంకా ఈ సంవత్సరంలో కూడా నాకు కుదరదేమో అన్న నిరుత్సాహంతో ఉన్నవారైతే చూడు ప్రభా, ఈ నీ వాక్ ద్వారంగా బలపరచబడుతూ నియమము తగినట్టుగా నేను పోరాడి జయాన్ని సంపాదించుకుంటాను ఎవరెవరు నిర్ణయిస్తున్నారు, అటువంటి వారికి, పోరాడే ప్రతి వారికి నిశ్చయంగా నజరేయుడైన యేసు నామములో జయము కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను.
యుద్ధం యెహోవాదేనయ్యా. కానీ మేము ఉన్నవారు నీ నియమం చొప్పున మేము నీతో పాటు నిలబడితే నీ జయమున్న మాకు కూడా అనుగ్రహించబడుతుందయ్యా. జయమిచ్చే దేవుడు ఉన్నావు. నీ బిడ్డల పట్ల నీవు కార్యాలు చేసే దేవుడు ఉన్నావు. నీ ఆశ్చర్య సహాయము, నీ దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించబడాలని వేడుకుంటానయ్యా. అప్పుల సమస్యలు ఉండటం వీల్లేదు ప్రభా. ఎవరెవరైతే అప్పుల బాధలతో సంవత్సరాలు కొలుదు నష్టంతో ఏడుపు దుఃఖంతో ఉన్నారో అటువంటి వారిని చూడు. ఈ సంవత్సరం నీ జ్ఞానం దయచే ప్రభా. లెక్కలు చూసుకునే జీవితం దయచే ప్రభా. అయ్యా, తప్పులు చేస్తుంటే, పొరపాటు చేస్తుంటే పశ్చాత్తాపపడే మనస్సు నీ ఆత్మ ద్వారా ఒప్పింపజేయ ప్రభా. ఈ సంవత్సరము ప్రతి అప్పు అతి త్వరలోనే నజరేయుడైన యేసు నామములో తీరునిగా ప్రకటిస్తున్నాను. దేవా, ఎన్నో కుటుంబాల్లో సమాధానము లేదు. పేరుకు భార్యాభర్తలు అంటున్నారు కానీ ఐక్యత లేదు. స్నేహితుల్లాగా ఉండాల్సిన వారు కొట్లాడుకుంటూ శత్రువుల్లాగా ఉన్నారయ్యా. అపవాది చేసే దాడుల్ని గ్రహించుకోకుండా మనుషుల్ని ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు ప్రభా. కుటుంబాలు మనోనేత్రాలను తెరువు. అంధకారం కమ్మి ఉంది కాబట్టి కేయాస్, కన్ఫ్యూజన్, వాయిడ్. కానీ ప్రభా, నీ వెలుగు వస్తంతో అంధకారం తొలగిపోతుంది కదా ప్రభా. నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నీ బిడ్డలు నడిపించు ప్రభా. ఈ ప్రతి కుటుంబంలో నజరేయుడైన యేసు నామములో సమాధానం కలుగును గాక. నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా. వారి మధ్య ఏక మనస్సు, ఏక ఆత్మ దయచి మా మధ్య గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. నువ్వు నీ గొప్ప అద్భుత కార్యాలు మేము చూడాలి. దాన్ని బట్టి నీ నామాన్ని మహిమపరచాలి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ రక్తంలో నిబంధన చేయబడిన వారుగా ఆపత్కాల సమయంలో మొరపెట్టమన్నావయ్యా. నువ్వు ఉత్తరం ఇస్తాను లార్డ్. ఎవరెవరైతే ఏ ఆపదలు ఉన్నారో, ఏ మనుషులు బెదిరింపులు, ఏ దుష్టుడు బెదిరింపులు ఉన్నారో నువ్వు చూడు ప్రభా, కనికరించు ప్రభా. నీ బిడ్డలు మొరపెట్టుచుండగా నీ సమాధానం, నీ జవాబు, నీ ప్రతి ఉత్తరం వారికి దయచి నీ దూతలు నీ బిడ్డల పక్షాన కార్యం జరిగించాలయ్యా. నీ దూతలు నీ బిడ్డల పక్షాన పోరాడాలి ప్రభా. నీ దూతలు నీ బిడ్డల పక్షాన పని చేయాలి ప్రభా. అయ్యా, నీ బిడ్డలకు అవసరం విశ్వాసాన్ని అధికపరచు. ఈ సంవత్సరము అన్ని విషయంలో మమ్మల్ని వర్ధిలింపజేయి. నీ బిడ్డల చేతి పనిని ఆశీర్వదించు. వారు విత్తుతున్న ప్రతి విత్తనాన్ని ఆశీర్వదించు. వారు భుజిస్తున్న ప్రతి ఆహారపు ముద్దని ఆశీర్వదించు. నీ కొరకు సరిగా బ్రతకగలిగిన జీవితంలో దయచే. నిన్ను మొదటి స్థానాన్ని పెట్టి నీకు మొదటి స్థానాన్ని ఇచ్చే బ్రతుకు మాకు దయచే ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఆశతో ఈ మొదటి దినం నీ సన్నిధిలో ఇన్ని గంటలు గడిపను చూడగా గొప్ప మేలుతో దీవెనతో నీ బిడ్డల్ని బయటికి పంపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.